హాయ్ అందరికీ. మొత్తానికైతే మళ్ళీ హైదరాబాద్కి అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది. కోటి బ్రాంచ్లో వచ్చుండే తనకి. హైదరాబాద్లో రూమ్ ఉండడం వల్ల తను వెళ్ళిపోయారు. నేనైతే వెళ్ళలేదు. వెళ్ళాలనిపించేది కానీ నాకు హెల్త్ అసలు సపోర్ట్ చేయకపోయేదండి. ఎప్పుడు స్టమక్ టైట్గా ఉండేది. మమ్మీ ఊరికే భయపడుతూ ఉండేది. ఎంత గట్టిగా ఉండేదంటే కొంచెం కూడా మూమెంట్స్ లేకపోయేదండి. 5th మంత్లో కూడా లేదు, 6th మంత్లో లేదు. ఇంకా ఫైనల్ అయితే రూమ్ షిఫ్టింగ్ కూడా 7th మంత్లో అలా చేయమన్నారు. ఎప్పుడు పడితే అప్పుడు చేయొద్దు కదా. ఇంకా తనే రూమ్ చూసుకొని వాళ్ళ బ్రదరు తను ఉండేదండి. అప్పట్లో మా చిన్న మావయ్య కోచింగ్ ఏదో ఉంటే వాళ్ళే ఉన్నారు. నేనైతే వెళ్ళలేదు. బట్ వెళ్ళాలనిపించేది. అన్ని రోజులు మిస్ అయ్యానన్న ఫీలింగ్ ఉండేదండి. వీకెండ్ వచ్చేది కానీ నేను ఇక్కడ ఉన్నప్పుడు తను అక్కడ ఉన్నప్పుడు నేను ఇక్కడ. ఎప్పుడు ఇలానే ఉండేది మ్యారేజ్ అయిన దగ్గర నుండి. కానీ ఇంకా నాకు హెల్త్ బాగుండకపోవడం అండి, మా హస్బెండ్ కూడా వద్దన్నారు. నేనే వీకెండ్ ఎప్పుడు అంటే అప్పుడు వస్తానులే అనేసి. సో మొత్తానికైతే 7th మంత్లో రూమ్ తీసుకున్నారు. వాళ్ళ బ్రదర్ ఇద్దరు ఉన్నారు. నెక్స్ట్ 7th మంత్లో నాకైతే కొంచెం సీరియస్ అయింది.